8వ తేదీపైనే అందరి ఫోకస్. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ. న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? 42% రిజర్వేషన్లపైన మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు మాత్రం మరి ఈ యొక్క అక్టోబర్ 8వ తారీఖు నాడు కోర్టు ఇచ్చే తీర్పులోనే మొత్తం మంది ఆసక్తికరంగా అందరికందరూ కూడా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. మరి ఈ బీసీల యొక్క కోరిక నెరవేరుతుందా? 42% రిజర్వేషన్ అనేది మరి కోర్టు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనే దాని మీద మాత్రం టెన్షన్గా ఉంది. అంటే ఎందుకు టెన్షన్గా ఉంది అంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా అడపాదడపాగా ఓట్ల కోసమో ప్రజలను భయపెట్టో మభ్యపెట్టో చేద్దామని ఏం చేస్తలేదు. వాస్తవంగా ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీల రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా వచ్చినప్పుడే స్థానిక ఎన్నికలకు నిర్వహించుకుందామనే దాని మీదనే ఇప్పటికి కూడా ఉంది. మరి ఇంతగానం చేసిర్రు, బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీకి పోయిర్రు, రకరకాల కార్యక్రమాలు చేసిర్రు, ఎన్నో రకాలుగా అవి నెరవేర్చడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయనో అన్నీ చేసిర్రు. అది చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ అనేది రాకపోతే పార్టీ పరంగా ఇచ్చినా కానీ ప్రజల్లో కూడా ఏ విధంగా విశ్వాసం ఉంటుంది? ఉండదు కదా, నమ్మకం అనేది ఉండదు కదా. మొత్తానికైతే ఈ 8వ తేదీ పైన మాత్రం చాలా ఫోకస్ ఉందని మనం చెప్పొచ్చు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్పై వచ్చే నెల 8న హైకోర్టు విచారించనున్నది. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నదనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెప్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పును విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లు 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ రద్దు చేసి కొత్త షెడ్యూల్ ప్రకటించక తప్పదనే అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఇదంతా కూడా ఏమవుతుందంటే మరి 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుందట. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ అన్ని రద్దు చేసి కొత్త షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందట. కోర్టు ఒప్పుకోవడం కష్టమేనట. కోర్టు ఈ 42% రిజర్వేషన్ అనేది కష్టమే అంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల 27న దాఖలైన హౌస్ మోషన్పై హైకోర్టు విచారణ జరిపిన సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి కొంచెం వివరణ పేజీ నెంబర్ 8లో ఉంది. ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. రిజర్వేషన్ల పెంపు ఏ ప్రాతిపదికన ఇస్తారు? బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని ప్రభుత్వానికి న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయవర్గాల్లో జరుగుతున్నది. మొత్తంగా రిజర్వేషన్లు 50% లోపు ఉండాలని గుర్తు చేస్తున్నారు. విచారణలో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని వాదిస్తున్నారు. ఇదంతా చదివినాక కూడా ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే కోర్టు 100 and 200% ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది చూడాలి. ప్లాన్ బితో సర్కార్ రెడీ అట. మరి ఇది లేకపోతే మరి ప్లాన్ తోని ముందుకెళ్దామని మాత్రం ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందట. పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేందుకు సర్కార్ రెడీగా ఉంది. ప్లాన్ బి ఏంది? మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది. అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లు కుదించేందుకు మళ్ళీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అందుకోసం
కనీసం పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18, ఎస్టీలకు 9 రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుందా లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకు ఏమైనా పెంచుతుందా అనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వం మాదిరిగానే మరి ఈ ఎస్టీ మళ్ళీ తర్వాత ఎస్టీలకు కానీ తర్వాత ఎస్సీలకు కానీ ఇచ్చిన రిజర్వేషన్లు కుదించి మరి బీసీ స్థానాలు ఏమన్నా మరి ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచుతుందా అనేది మాత్రం ఉంది. ఏది ఏమైనా సరే కోర్టు ఇచ్చే తీర్పు అనేది అక్టోబర్ 8వ తారీఖు నాడు ఉంది. మరి 8వ తారీఖు వచ్చే తీర్పుపైనే అందరూ కూడా ఆశాభావంగా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తానికైతే 42 బీసీ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టపరంగానే ప్రజలకు కల్పించాలనే సంకల్పంతోనే ముందుకు పోతుంది. ఎందుకంటే చట్టం లేక చట్టపరంగా కాకపోతే రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తే అది కరెక్ట్గా కాదు అనేది మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ అక్టోబర్ 8వ తారీఖు నాడు న్యాయస్థానం ఇచ్చే తీర్పు మరి బీసీలకు గ్రీన్ సిగ్నల్ అవుతుందా లేకపోతే అది రద్దు అవుతుందా అనే సందిగ్ధత మాత్రం ఈ యొక్క అక్టోబర్ 8 నాడు మనం అందరం కూడా న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి తప్పితే ఇంకా మన బీసీ రిజర్వేషన్ పైన మాత్రం చట్టపరమైన ఏ విధమైనటువంటి తుది తీర్పు అనేది ఇప్పటివరకు మాత్రం వచ్చే అవకాశం అయితే రాలేదు.